ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని రాజుపేటలో బీఆర్ఎస్ సర్పంచ్లు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యకర్తలు జనంలో ఉండాలని, ప్రభుత్వ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్న ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం తథ్యమన్నారు. శాఖలు కొత్తగా ఇద్దాం, అందరినీ మంచిగా పనిచేసేటోళ్ళని, నిజంగా జనంతో ఉండేటోళ్ళని, జనం కావాల్సిన వాళ్ళు, జనం కోరుకున్న వాళ్ళని వేద్దాం. దాంట్లో ఇప్పుడు భిక్షణ చెప్పినట్టుగా ప్రతి 10 గ్రామ పంచాయతీలకు ఒక చిన్న క్లస్టర్ మొదలు పెట్టుకొని, ఒక ఇన్ఛార్జ్ని పెట్టుకొని ఏదన్నా బాధ్యత వాళ్ళు చూసేటట్టుగా చేద్దాం. దాంతోపాటు సరే అధికారంలో ఉన్న వాళ్ళు మనని తప్పకుండా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని రకరకాలుగా చూస్తుంటారు. కానీ మీరు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా దేని కూడా ఇబ్బంది పడద్దు. మేము చిన్న మీరు సర్పంచే కాదు, మామూలు ఓటరు, మామూలు పౌరులు కూడా కలెక్టర్ని కూడా అడగవచ్చు, ముఖ్యమంత్రిని కూడా అడగవచ్చు. మనకు అన్యాయం జరిగితే, ఇబ్బంది జరిగితే ఎవరిని అడగవచ్చు. దాంట్లో ఏం ఇబ్బంది లేదు. చాలా మంది ఏంటంటే మనం కలెక్టర్ దగ్గర పోవాలన్నా లేకుంటే ఎస్ఐ దగ్గర పోవాలన్నా భయపడుతుంటారు. అట్లా కాదు, ఎవరినైనా అడగవచ్చు. ముఖ్యమంత్రి సర్పంచ్ ఉన్నారు, సర్పంచ్ కలెక్టర్ దగ్గర పోవచ్చు, లేకుంటే చీఫ్ సెక్రటరీ ఎవరి దగ్గరికైనా పోవచ్చు. దాంట్లో ఏం ఒక్క నిమిషం కూడా మనకు అన్యాయం జరుగుతుందంటే, తప్పు జరుగుతుందంటే ఖచ్చితంగా అడగవచ్చు. మీ అందరితో పాటు నేను మీ అందరికంటే ముందు ఉంటా. నిజంగా ఎవరైనా దేంట్లో మీటింగ్లో చెప్పాలి, ఇంకోటి చెప్పాలని కాదు, దానికోసం కాదు. నిజంగా ప్రాబ్లం ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయండి. ఎవరు ఫోన్ చేసినా, బహుశా ఎవరు ఫోన్ చేసినా ఎత్తురారు ఉపేందర్ రెడ్డి ఎత్తడా